కాళేశ్వరం పుష్కర శోభను సంతరించుకుంటుంది. మే 21 నుంచి జూన్ 1 వరకు త్రివేణి సంగమ తీరంలో జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సుమారు 30 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి యుద్ధ ప్రతిపాదకన పనులను నిర్వహిస్తోంది. పుష్కర ఘడియలు సమీపిస్తూ ఉండడంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమవుతోంది. ఈసారి భక్తులను ఆకర్షించేందుకు క్షేత్రాన్ని అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. అద్భుతమైన అలంకరణలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. మరోవైపు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని వసతులను సిద్ధం చేస్తున్నారు. విశాలమైన వాహన పార్కింగ్ స్థలాలు, అవసరమైన తాగునీటి వసతులు పూర్తిగా వస్తున్నాయి. పుష్కర సమయానికి పనులన్నీ 100% పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో త్రివేణి సంగమ క్షేత్రం భక్తుల జనసంద్రంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. త్రివేణి సంగమ తీరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీ నది ఆది పుష్కరాలకు మించి ఈసారి అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. సరస్వతీ ఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు అమర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 20 వరకు పనులన్నీ పూర్తి చేసేలాగా అక్కడే తమకు కావాల్సిన డెకరేషన్ తయారు చేసి రంగులు వేస్తున్నారు. అబ్బురపరిచేలా సెట్టింగ్లు చేపడుతున్నారు. భక్తులు సేద తీరేందుకు డార్మెటరీ హాళ్లు, 40 ఆధునిక టెంట్ సిటీల నిర్మాణం జరుగుతోంది. పుష్కర ఘాట్ మెట్ల నుంచి తీర ప్రవాహం వరకు వెదురు తడకలతో చలువ పందిళ్లు వేయనున్నారు. భక్తులకు ఎండవేడిమి తగలకుండా కార్పెట్లు వేస్తూ పైభాగం నుంచి తుంపర్లు కింద పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర పుణ్యస్నానాలు చేసేందుకు ప్రముఖులకు ఒక దారి, సాధారణ భక్తులకు మరో దారిని ఏర్పాటు చేయనున్నారు. కాళేశ్వర క్షేత్రంలో పూర్వం నుంచి చెల్లాచెదురుగా పడి ఉన్న పురాతన విగ్రహాలు, స్తంభాలు, భిన్నమైన దేవతామూర్తులను ఒకే చోట చేర్చి పొందుపరిచే విధంగా 1.20 కోట్ల వ్యయంతో మ్యూజియం భవన నిర్మాణం చేపట్టగా తుది దశలో ఉంది. సరస్వతీ నది అంత్య పుష్కరాలకు గవర్నర్, మంత్రి శ్రీధర్ బాబు, కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుండగా శుభ్రపరిచిన భారీ ఎత్తైన శివలింగాలు, శిలాశాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలను మ్యూజియం భవనంలోకి చేర్చి పీఠాలపై వరుస క్రమంలో అమర్చారు. దీంతో అలనాటి శిలా సంపదను చూసి భక్తులకు ఆనంద పరవశం కలగనుంది.